భలే ఉన్నాయండి చేపలు చూడ్డానికి. ఒక నిమిషం మా మీదకే వస్తుందా అన్నంత భయం అయితే వేసింది. అంత భయంకరమైన చేప అనమాట. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ మధువాసు. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి తీసుకెళ్లబోతున్నాను. అది ఏంటంటే షార్జా ఎక్వేరియం ప్లస్ మ్యారిటైమ్ మ్యూజియం అనమాట. ఇక్కడికి వచ్చి దీన్ని చూసిన తర్వాత ఇది మాకు ఒక ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. మా పిల్లలకైతే తెగ నచ్చేసింది అనుకోండి. మీకు కూడా అంతే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. పిల్లలకి ఆడుకోవడానికి ఇందులోనే పార్క్ కూడా ఉంది. మరి పిల్లలకి నచ్చక ఇంకేం చేస్తుంది చెప్పండి. పదండి పదండి, అక్కడ ఏదో పెద్ద పడవ ఉంది. అయ్యో, నో ఎంట్రీ బోర్డ్ అని రాసుందే. అయినా పర్వాలేదు, అట్నుంచి వెళ్ళి చూద్దాం. వామ్మో, పెద్ద పడవే. దీంట్లోనే చేపలు పట్టేవారా ఏమో మరి. చాలా పెద్ద పడవండి. ఎప్పుడు చేపల్ని పొట్టలో వేసుకోవడమే గాని చేప పొట్టలోకి వెళ్తామని ఎప్పుడైనా అనుకుంటామా? ఏ మాట ఆ మాటే చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ చేప బొమ్మ అయితే మట్టుకు చాలా బాగుంది. లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు కూడా. నేనైతే దాని లోపలికి వెళ్ళలేదు కానీ మా పిల్లలు మటుకు బాగా ఎంజాయ్ చేసి ఆడుకున్నారు. అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక పెద్ద ఆక్టోపస్ కూడా ఉంది. ఇలా మెల్లగా నడుచుకుంటూ ఆక్టోపస్ లోపలికి కూడా వెళ్ళి చూసేద్దాం. దీనికి ప్రాణం లేకపోయినా ఎందుకో దీన్ని చూస్తుంటే భయం అయితే వేస్తుంది. మొత్తానికి ఏదో గొడుగు కిందకు వచ్చినట్టు అయితే అనిపిస్తుంది నాకు. ఈ ఎక్వేరియం షార్జా మెరైన్ స్టేషన్ పక్కనే ఉంటుంది. చూస్తున్నారు కదా, బిల్డింగ్స్ అన్ని ఎంతెంత పొడుగ్గా ఉన్నాయో. పక్కనే ఏదో విచిత్రంగా బిల్డింగ్ కూడా కట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ అనమాట. మేము వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఇది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కొత్త కొత్త యాక్టివిటీస్ నేర్పించడం కోసం అయితే ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. లిక్కీ విహాన్ పెద్దవాళ్ళు కాబట్టి ఇక్కడ ప్లేట్స్ పైన డ్రాయింగ్ వేస్తున్నారు. చూస్తున్నారు కదా, చుట్టూ జనం ఎంత మంది ఉన్నారో. అందరూ కూడా హడావిడిగా ఉన్నారు. అందరూ బిజీగా ఉన్నారు. అక్కడ లిక్కీ విహాన్ డ్రాయింగ్ వేస్తే ఇక్కడ దక్ష విరాజ్ ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకే వీళ్ళు కూడా ఇక్కడ పెయింటింగ్ వేయడానికి వచ్చేసారు. అసలు ఏం జరిగిందంటే అక్కడ వీళ్ళని అలో చేయలేదన్నమాట. వీళ్ళ ఏజ్ కొంచెం తక్కువ అయిపోయింది. సో అందుకని లిక్కీని విహాన్నే తీసుకున్నారు. అందుకే వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. ఈ పెయింటింగ్ అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అనేది నేను మీకే చూపిస్తాను చూడండి. ఇక్కడ దక్ష అయితే కేక్ సెలెక్ట్ చేసుకుంది కలర్స్ ఫిల్ చేయడానికి. ఆ కేక్ ని తీసి అక్కడ కనిపిస్తుంది కదా ఆ మెటల్ షీట్, దాని మీద పెడుతున్నారు. ఈ షీట్స్ సైజెస్ బట్టి వాటి ప్రైసెస్ కూడా మారుతున్నాయి. మేమైతే చిన్నదే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ దక్షకి ఎలా వేయాలి ఏంటి అనేది నేర్పిస్తున్నారు. దక్ష హెల్ప్ చేయడానికి రానా అంటే వద్దంటుంది. దానంతట అదే వేసుకుంటదంట. చూడాలి ఎంతవరకు వేస్తుందో. ఇక్కడ పక్కనే పెద్ద స్నేక్ అండ్ ల్యాడర్ కూడా ఉంది. పిల్లలు డైస్ వేస్తే మనం పిక్కల్లాగా మారి గేమ్ ఆడాలి. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు మనతో ఆడుకోవడం అనమాట. లిక్కీ విహాన్ అక్కడ డ్రాయింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చి ఇది కూడా వేసేస్తున్నారు. పిల్లల సరదా మనం ఎందుకు కాదంటాం చెప్పండి. ఫినిష్ అయిపోయిన పెయింటింగ్స్ ని ఇలా ఓవెన్ లో పెడుతున్నారు. ఓవెన్ లో పెట్టి హీట్ చేసిన తర్వాత దాన్ని ఒక వైట్ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసి మనకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నారు అనమాట మన పెయింటింగ్ మనకి. ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ పెయింటింగ్స్ ని మనం ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. అంటే టైల్స్ మీద గానీ ఫ్రిడ్జ్ మీద గానీ అలా ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు మా దక్షమ పెయింటింగ్ వేసి అలసిపోయింది కదా, అందుకే ఈ చేప లోపలికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంది అనమాట. చూడండి ఎలా కూర్చుందో. వచ్చి ఆల్మోస్ట్ 2 hours పైన అయిపోయింది. మరి ఇంకా పిల్లలు ఆగుతారా, ఇంకా ఆకలి అని స్టార్ట్ చేశారనమాట. ఎక్వేరియం లోపలికి వెళ్దాము అనేటప్పటికి ఇంకా ఆకలి అన్నారు. అందుకే ఇంకా టికెట్స్ తీసేసుకొని ఫుడ్ స్టాల్స్ కి వెళ్ళి ఇంకా ఫుడ్ తినేసాము. ఈ లోపు చీకటి కూడా అయిపోయింది. చూస్తున్నారుగా లైట్స్ తో ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈవెంట్ అవుతుంది అన్నాను కదా, అందుకే ఈ లైటింగ్ అనమాట. ప్రెసెంట్ అయితే ఏదో స్టోరీ టెల్లింగ్ షో ఉందంట, అందుకోసమే ఇంత హడావిడిగా ఉంది. అండ్ మన ఆక్టోపస్ కూడా పింక్ కలర్ లోకి మారిపోయింది. ఎక్వేరియం అన్నందుకు ఎటు చూసినా చేప బొమ్మలు చేపలే కనిపిస్తున్నాయి. ఇక మనం లోపలికి వెళ్లే టైం అయితే వచ్చేసింది. ఇప్పటికి కూడా లోపలికి వెళ్ళకపోతే ఇంక మరి లోపలికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి సీలింగ్ లో ఫిషెస్ ఎంత బాగున్నాయో. అసలు షార్క్స్ ని డాల్ఫిన్స్ ని పైన కట్టేసినట్టు ఉన్నారు. ఇక్కడ కార్నర్ లో ఏవో పెయింటింగ్స్ ఉన్నాయి, రెండు చూసేద్దాం. చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి పెయింటింగ్స్ మాత్రం. ఇక్కడ అరబిక్ కల్చర్ ప్రకారం ఆడవాళ్ళ కళ్ళు తప్పితే ఇంకేమీ కనిపించకూడదు. ఈ కన్ను చూడండి ఎంత బాగుందో కదా. ఇది వచ్చేసి ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్ వచ్చేసి యుఏఈ మ్యాప్. అండ్ ఈ షెల్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ షెల్స్ అన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి ఉంచారు. ఇందులో కొన్ని వందల నాటి షెల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపించేవన్నీ కూడా అరేబియన్ సీ లో దొరికేవే. పెట్రోల్ రాకముందు వీళ్ళ జీవన ఆధారం మొత్తం కూడా ఈ అరేబియన్ సీ మీద బేస్ అయి ఉండేది. ఈ ఆయిస్టర్ షెల్స్ నుంచి వచ్చిన పర్ల్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యేవారు అనమాట అందరూ కూడా. ఒక రకంగా చెప్పాలంటే పర్ల్ ఫిషింగే వీళ్ళ మెయిన్ ఇండస్ట్రీ. ఇక అలా ముందుకెళ్లి రైట్ టర్నింగ్ ఇచ్చేటప్పటికి ఇక్కడ పెద్ద షార్క్ పాండే ఉంది. ఈ షార్క్స్ ని చూస్తుంటే ఇవన్నీ కూడా బేబీ షార్క్స్ లాగా ఉన్నాయి. ఇంకా వీటిని చూడగానే మా అమ్మాయి పాట పాడడం కూడా మొదలు పెట్టింది.
బేబీ షార్క్. ఈ షార్క్స్ ని చూసినంత సేపు కూడా ఈ బేబీ షార్క్ మమ్మీ షార్క్ అనుకొని పాడుతూనే ఉంది. ఇలా లోపలికి ఎంటర్ అయ్యామో లేదో ఇంకా ఈ షార్క్స్ ని చూసి ఇక్కడే దగ్గర పావు గంట కన్నా ఎక్కువ ఉండిపోయాం. చూస్తున్నారు కదా ఆ ఫిన్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో వాటర్ లో వెళ్తుంటే. ఇందులో షార్క్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఒకటో రెండో ఉన్నాయంటే సర్లే ఏముంది ఒకటో రెండే కదా ఎప్పుడో వస్తాయని చెప్పి అనుకోవచ్చు. అలా తిరుగుతూనే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అక్వేరియం అని చెప్పి ఏదో ఇంటికి తీసుకొచ్చాను అనుకోకండి. ఇదైతే మటుకు ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు కదా, అప్పట్లో వాళ్ళ ఇల్లు ఎలా ఉండేది ఏంటి అన్నది చూపించడానికి ఇదంతా అనమాట. చూస్తున్నారు కదా ఫిషర్మ్యాన్స్ హౌస్ అని చెప్పి ఎలా రాశారో. ఇప్పుడు బిల్డింగ్స్ అన్ని ఆకాశానికి అంటుకున్నట్టు ఉన్నాయి కానీ అప్పట్లో వాళ్ళు ఉండే ఇల్లులన్నీ కూడా ఇలాగే ఉండేవన్నమాట. మట్టితో చేసేవే మాక్సిమం ఇల్లులన్నీ కూడా. చూస్తూ ఉంటే ఇంట్లో నుంచి బోట్ లోకి వచ్చినట్టున్నాం. పదండి పదండి అక్కడేవో వింతగా వెరైటీగా ఉన్నట్టున్నాయి, అవేంటో చూసేద్దాం. హే పఫర్ ఫిష్ చూస్తుంటే ఏదో చిన్న బెలూన్ లా కనిపిస్తుంది. ఈ ఫిష్ అలా ఉంటుంది చూడ్డానికి ఎంత బాగుంది గానీ కుట్టిందంటే ఇంకా మన పని అంతే. ఏదో తినడానికి వెతికేసుకుంటున్నట్టుంది. ఏముంది ఒకసారి కెమెరా కాస్ట్ చూసి హాయ్ చెప్పొచ్చు కదా. అమ్మో చెప్పడానికి వచ్చినట్టుంది. చాలా సేపు ఆ పక్క బాక్స్ లో ఏముందో మాకు అసలు కనిపించలేదు. ఏమున్నాయా అని చాలా వెతికాము. ఆ తర్వాత చూస్తే ఇదిగోండి స్టార్ ఫిష్ ఉన్నాయన్నమాట. అది కూడా అంటిగిపోయి ఉన్నాయి కదా, అసలు తెలియలేదు. ఇక్కడ ఉన్న రాళ్లలో అయితే పూర్తిగా కలిసిపోయాయి. అసలు ఉన్నాయా లేవా అన్నట్టున్నాయి. ఇక ఇలా ముందుకెళ్తే ఇక్కడ ఒక వాక్వే ఉంది. ఒక్కసారి ఆ షాంగ్లియర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు చేప షేప్ లో ఉంది. మళ్ళీ దాని నుంచి ఇంకా చాలా చేపలు వేలాడుతూ ఉన్నాయన్నమాట. అసలు చూడడానికి ఎంత బాగుందో. ఇలాంటి షాంగ్లియర్స్ అయితే నేను ఎక్కడ చూడలేదండి ఇప్పటి వరకు. పైన సీలింగే కాదండి కిందన కూడా చేపలే ఉన్నాయి. ఐ మీన్ ఇంకా ఫ్లోర్ మీద కూడా చేపలే ఉన్నాయన్నమాట. ఇవేవో రేడియం స్టిక్కర్స్ ఏమో మెరుస్తున్నాయి. చాలా బాగుందన్నమాట. వాక్వే అంతా కూడా చేపలే ఉన్నాయి. వావ్ ఓపెన్ సీ షాల్స్ అంట. భలే ఉన్నాయండి ఈ చేపలు చూడ్డానికి. అంటే బ్లూ లైట్ కనిపిస్తుంది కదా, అందువల్ల మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చేపలు అయితే మటుకు మెరుస్తున్నాయి అనమాట. సిల్వర్ కలర్ లో భలే ఉన్నాయి. పక్కనే ఈ చేప ఫోటో కూడా వేశారు. ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని కూడా రాశారు. చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా చేపలమయమే. ఇందాక మనం చిన్న చిన్న షార్క్ పిల్లలు చూసాం కదా, ఇవి కొంచెం పెద్దవన్నమాట. వాటి మీద ఇవి అక్కడెక్కడో తిరుగుతున్నాయి కాబట్టి సరిపోయింది. అదే దగ్గరికి వచ్చాయంటే ఇంకా పరిగెట్టడమే. ఇలా వచ్చి అటు తిరిగిపోతుంది కాబట్టి సరిపోయింది. ఒక నిమిషం మా మీదకే వస్తుందా అన్నంత భయం అయితే వేసింది. ఇందులోనే షార్క్స్ తో పాటు చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా భలే ముద్దుగా ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి ఇంకో వాక్వే ఉంది. చూస్తున్నారు కదా చిన్న చిన్న చేప బొమ్మలు రేడియం లో భలే మెరిసిపోతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ జెల్లీ ఫిషెస్ ని వాల్ మీద కూడా వేసారనమాట. భలే కనిపిస్తున్నాయి అవి కూడా ఆరెంజ్ కలర్ లో. ఇక్కడ చూస్తే ఇంకో గ్లాస్ బీకర్ లో అని చేపలు ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయన్నమాట. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్తే ఏం కనిపిస్తుందో పదండి ఇంకా ఆగకుండా దూసుకెళ్ళిపోదాం. ఏంటి నేను చూస్తుంది నిజమేనా? ఏదో గృహలా కనిపిస్తుంది ఏంటి? గృహే గాని రకరకాల చేపలతో నిండున్న గృహ అండి. అరేబియన్ గల్ఫ్ లో ఉన్న ప్రతి చేప ఇందులో ఉంటుందంట. అసలు ఏమైనా ఉందా అండి? ఏదో గ్లాస్ బీకర్ లో చేపలు వేసి చూపిస్తారు అక్వేరియం అంటే అనుకున్నాను కానీ ఇంత బాగుంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. దీన్ని ఇలా చూస్తుంటే నాకు చంద్రలేఖ సినిమాలోని సాహసమే చేరాడింబక అనే సాంగ్ అయితే మటుకు తెగ గుర్తొచ్చింది అనుకోండి. ఎందుకంటే ఆ సాంగ్ లోనే నేను ఇలాంటి ఒక వ్యూ అనేది చూసాను అనమాట. సో అది నాకు బాగా గుర్తుండిపోయింది. అలాంటి ప్లేస్ కి ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకున్నాను కానీ ఇలా వస్తానని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్ కోర్స్ ఆ సాంగ్ లో చూపించేదంతా సింగపూర్ అనుకోండి. ఇప్పుడు ప్రతి కంట్రీలోని ఇలాంటి ఎక్వేరియంస్ ఒకటి ఖచ్చితంగా ఉంటున్నాయి అనమాట. దుబాయ్ మాల్ లో ఉండే ఎక్వేరియం ఇంకా బాగుంటుందని విన్నాను. వీలైతే అది కూడా చూపిద్దాంలేండి. చూడండి చైన్లతో పాటు విరిగిపోయిన షిప్ ముక్కను కూడా తీసుకొచ్చి ఎక్వేరియం లో పెట్టేశారు. ఈ చేప చూడండి రాయి కింద ఎలా దాకుందో. ఈ చేపకు కూడా మా దక్షలాగి సిగ్గెక్కువేమో.
ఇప్పటి వరకు అరేబియన్ సీలో ఒకవైపు దొరికే చేపలను చూసాం. ఇప్పుడైతే మనం ఈస్ట్ లో దొరికే చేపలను అయితే చూడబోతున్నాం. ఇందులో ఉన్నంతసేపు తలని పైకే ఎత్తి ఉంచాను అనుకోండి, అసలు కింద కూడా దించలేదు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద చేపలు ఎలా వెళ్తున్నాయో. ఇక పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. ఇదంతా చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఏదో సముద్రం మధ్యలోకి వచ్చి సముద్రం కింద వరకు వెళ్ళి వీటినన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇవన్నీ చూస్తున్నానా అన్నంత ఫీల్ అయితే కలుగుతుందండి. ఇక్కడున్న ఈ బ్లూ కలర్ ఫిష్ ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదండి. మీకు ఏమైనా గుర్తొస్తుందా? నాకు మాత్రం ఫైండింగ్ ద నీమో సినిమాలో నీమో ఫ్రెండ్ డోరీలా అయితే నాకు అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి. మీరు గానీ మన వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం ఈ దిబ్బా రాక్ దగ్గరికి వచ్చేసామండి. మేబీ ఈ సీ క్రీచర్ ఈ దిబ్బా రాక్ అనే ప్లేస్ దగ్గరే ఉంటుందా ఏమో మరి. ఇంతకీ ఈ క్రీచర్ పేరేంటో తెలుసా? మొరే ఈల్ అన్నమాట. జనరల్ గా ఈల్స్ గురించి వినే ఉంటారు. అది కరిస్తే ఇంకంతే కరెంట్ షాక్ కొట్టినట్టే ఉంటది. ఇది ఈల్స్ లోనే భయంకరమైన ఈల్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 10 to 11 feet వరకు ఉంటదంట. చూస్తున్నారు కదా ఇది చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నదో. ఖచ్చితంగా దీన్ని చూసి మనం భయపడాల్సిందే అండి. ఎందుకంటే ఇది షార్క్స్ ని కూడా భయపెడతాది. అంత భయంకరమైన చేప అనమాట. వామ్మో, ఇదేంటి నన్ను చూసి నోరు తెరుస్తుంది బాబోయ్. దీని దగ్గర మటుకు ఎక్కువసేపు ఉండలేదండి. వీలైనంత త్వరగా దీని దగ్గర నుంచి బయట పడిపోయాం. ఇప్పటి వరకు ఆ చేపను చూసిన కళ్ళతో వీటిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అక్కడ లైట్స్ ని మీరు అబ్జర్వ్ చేశారా? జెల్లీ ఫిష్ లాగా ఉన్నాయన్నమాట లైట్స్. ఇక నెక్స్ట్ మనం జెల్లీ ఫిషెస్ ని తాబేల్ని చూస్తామేమో. చూడండి ఈ చిన్న చేపలు ఎంత క్యూట్ గా ఎంత ముద్దుగా ఉన్నాయో. అండ్ వాటి పక్కనే ఒక క్రీచర్ కూడా ఉంది. అదైతే చూడడానికి ఒక ప్లాంట్ లాగా కనిపించింది కానీ అదైతే ప్లాంట్ కాదండి. అది కూడా చిన్న చిన్న చేపల్ని ఫుడ్ కింద తినేస్తుందంట. ఇక ఇక్కడ నుంచి చూసుకుంటూ వేరే ఫిషెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట. ఏదో ఒక మూవీ స్క్రీన్ వేసేటట్టు వేసి ఉంచారు. ఇక్కడ కూడా చాలా రకాల చేపలు ఉన్నాయి. చేపలన్నీ కూడా చూడడానికి భలే ఉన్నాయి. అన్ని రకరకాల చేపలు. ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట. ఇందాక చూసిందంతా కూడా ఒక టీవీ స్క్రీన్ లాగా ఉంది కదా. ఇది వచ్చేటప్పటికి పొడుగ్గా ఉందన్నమాట.
ఏ మాటకు ఆ మాటేనండి. ఈ వాల్స్ మీద ఉన్న వాటిని అయితే మటుకు అస్సలు కళ్ళు తిప్పుకొనివ్వట్లేదు. నెక్స్ట్ మనం ఈ పెద్ద చేపను కూడా చూస్తామేమో. ఆల్రెడీ మనం చూసాం కదా. ఈ టర్టిల్ చూడండి ఎంత బాగుందో. అయ్యో వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంది. అలా కార్నర్ లోనే తిరుగుతుంది. ఇది అస్సలు ఇటువైపు రావట్లేదు. వస్తే ఒక మంచిగా ఒక ఫోటో వీడియో తీసుకుంటాం కదా. ఇవి వచ్చేసి ఇంకో రకమైన చేపలు. వీటిని సెపరేట్ గా ఇంకో గ్లాస్ బీకర్ లో వేసి ఉంచారు. ఇందులో ఒక 2-3 రకాల చేపలు కూడా ఉన్నాయనుకోండి. ఇలా ఇటు వస్తే ఇటువైపు ఇంకో రకమైన చేపలు ఉన్నాయి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి గోల్డ్ ఫిష్ కూడా కాదు. అలాగని రెడ్ కలర్ లోను లేవు, అలా అని ఆరెంజ్ కలర్ లో కూడా లేవన్నమాట. ఇవన్నీ వచ్చేసి స్టార్ ఫిషెస్ అనమాట. ఇందులో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఇదొక ఓపెన్ పూల్ లాగా ఉందన్నమాట. ఈ స్టార్ ఫిషెస్ ని మనం చేత్తో టచ్ చేయొచ్చు కూడా. కాకపోతే టచ్ చేసే ముందు, టచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. మరి హ్యాండ్స్ ఎక్కడ వాష్ చేసుకోవాలి అనుకుంటారా? పక్కనే సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి, ఇందాక మీకు చెప్పాను కదా, నేనైతే టచ్ చేయలేదు కానీ లిక్కీ మటుకు టచ్ చేశాడనమాట. ఆటోమేటెడ్ అలవాటు అయిపోయి ట్యాప్ ఆన్ చేయకుండానే చేయి పెట్టి వాటర్ వస్తుందని చెక్ చేస్తున్నాడు. ఈ చేపలేంటి ఏవో చెట్ల మధ్యనే తిరుగుతున్నాయి అనుకుంటున్నారా? అవునండి, నిజంగానే ఇవి చెట్ల మధ్యనే తిరుగుతున్నాయి. ఇదిగోండి, వీటి కోసం సెపరేట్ గా ఇలా సెటప్ కూడా చేశారనమాట. చూడ్డానికి మనకైతే మంచి ఫీల్ ని కూడా ఇస్తున్నాయి అనమాట. అంత బాగుంది చూడ్డానికి. ఇదంతా వచ్చేసి లాబ్స్టర్ అండ్ క్రాబ్ ఉండే ఏరియా అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్, అది వచ్చేసి లాబ్స్టర్ అండ్ ఇది వచ్చేసి క్రాబ్ అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇవేం చేపలబ్బా, చేపలన్నీ గుంపు గుంపుగా ఉన్నాయి అని చెప్పేసి కనిపించట్లేదని లైట్ ఆన్ చేశాను. ఇంకా లైట్ ఆన్ చేయగానే అవి భయపడ్డాయో లేదో కాదు, వాటిని చూసి నేను మాత్రం భయపడ్డాను. ఇక్కడంతా కూడా కొంచెం లైటింగ్ అయితే తక్కువగానే ఉంది. అందువల్లే నాకు కొంచెం కనిపించక ఇలా లైట్ ఆన్ చేశాను. చూస్తున్నారు కదా ఈ చేపలు ఎలా ఉన్నాయో. ఇప్పటి వరకు మనం అంతా కూడా క్లోజ్డ్ ఎక్వేరియం చూసాం కదా. ఇప్పుడైతే మనం ఓపెన్ ఎక్వేరియం చూడబోతున్నాము. కాకపోతే కొంచెం ముక్కు అయితే మూసుకోవాలి, ఎందుకంటే ఓపెన్ ఎక్వేరియం కదా, స్మెల్ అయితే కొంచెం వస్తుంది అనమాట. నాకైతే ఈ ప్లేస్ తెగ నచ్చేసిందండి. ఎందుకంటే రకరకాల చేపలతో పాటు రకరకాల వ్యూ పాయింట్స్ కూడా ఇచ్చారనమాట. మనం ఫిషెస్ ని ఎలా చూడొచ్చు ఏంటి అన్నది. ఈ చేపను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. నాకైతే ఏనుగు తొండం చూసినట్టే అనిపిస్తుంది ఆ చేపను చూస్తుంటే. జనరల్ గా సముద్రం అనగానే చేపలన్నీ ఒకే దగ్గర ఉండవు కదండి. ఒక్కొక్క ఫిషెస్ ఒక్కొక్క దగ్గర ఉంటాయి. ఒక్కొక్క సీ లెవెల్స్ లో కూడా ఉంటాయి కొన్ని ఫిషెస్. సో వాటిని మనకి చూపించడం కోసమే ఈ సెటప్ చేశారనుకుంటాను. సముద్రంలోకి దిక్కుండానే సముద్రంలో ఉన్న చేపలన్నీ చూసేసినంత ఆనందంగా ఉందండి నాకైతే. ఇందాక మనం కిందనున్న టనల్ లో నుంచి ఈ ఫిషెస్ అన్నిటిని చూసాం. ఇప్పుడు మనకి వ్యూ పాయింట్ అయితే మారింది. కొంచెం పైకి వచ్చేసి ఓపెన్ గా ఉన్న వాటర్ లో నుంచి చూస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టింగ్రే ఫిష్ అనమాట. దీన్ని మనం తెలుగులో టేక్ చేప అంటాం. ఈ చేప ఎక్కడ దాకా ఉండిపోయిందో. ఇందాక మనం టనల్ లో చూసినప్పుడు ఈ చేప అయితే మనకి ఎక్కడ కనిపించలేదు కదండి. ఇక్కడ మటుకు ఒక స్ట్రిక్ట్ రూల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏంటది అంటే మనం ఫుడ్ గానీ వాటర్ గానీ ఇక్కడ ఈ ఓపెన్ ఎక్వేరియం లో మటుకు అస్సలు వేయకూడదు అనమాట. మంచిగా ఫిషెస్ అన్ని చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. కానీ ఎక్వేరియం లోకి వచ్చిన దగ్గర నుంచి మాకు అసలు టైమే తెలియలేదు అనుకోండి. అసలు మెల్లిగా టైం అంతా అయిపోయింది. ఇప్పటి వరకు వచ్చి ఒక 3 hours అవుతున్నా గానీ మాకు అసలు టైమే తెలియట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అయితే అస్సలే కావట్లేదు అనుకోండి. ఇప్పటి వరకు మనం ఎక్వేరియం లో ఉన్న ఫిషెస్ ని చూసి ఎలా అయితే ఎంజాయ్ చేసామో మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అలానే ఎంజాయ్ చేయాలంటే మనం ఖచ్చితంగా మెరైన్ పొల్యూషన్ ని తగ్గించాలి. దీనికోసం మనం పెద్దగా చేయాల్సిందంటూ ఏమీ లేదు. మనం ప్లాస్టిక్ వాడడం తగ్గించేస్తే 80% పొల్యూషన్ ని తగ్గించినట్టే.
ఇక్కడితో మన ఎక్వేరియం అయితే ముగిసినట్టే. కాకపోతే ఇంకా మనకి మ్యూజియం అయితే మిగిలే ఉంది. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. అది కూడా సీ కి సంబంధించినవే అన్ని. ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను కదా ఇక్కడ స్టోరీ టెల్లింగ్ జరుగుతుంది అని. సో ఇక్కడ అదే చేస్తున్నారనమాట. ఇక పిల్లల్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టేసి నేను మోనిక మ్యూజియం లోకి అయితే వెళ్ళిపోయాం. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మ్యూజియం కూడా క్లోజ్ చేసేస్తారు. ఉన్న టికెట్ ని వేస్ట్ చేయడం ఎందుకు, పదా అని చెప్పేసి ఇద్దరం మ్యూజియం లోకి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే మాకు రైట్ సైడ్ ఒక మంచి అందమైన పెయింటింగ్ కనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఒక ఫిష్ ఫాజిల్ అనమాట. ఇప్పుడైతే ఇలాంటి చేపలు లేవంట. ఈ మ్యూజియం లో కనిపించేవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితంవే అండి. ఇక్కడ ఒక చిన్న సీషల్ కనిపించింది కదా, దానికి 7,000 ఏళ్ళంట. ఇప్పుడు ఈ కనిపించిన కొండ అయితే 4,000 సంవత్సరం క్రితంది. నెక్స్ట్ కనిపించే ఈ షెల్ అయితే ఒకప్పుడు వీళ్ళు ఉగ్గు కిందిగా వాడే వాళ్ళంట. అదేనండి చిన్న చిన్న బేబీస్ కి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా పాలు నీళ్ళు అవి పట్టించడానికి. నేనైతే ఫస్ట్ చూసి ఈ ఇరిగిపోయిన కుండల్ని ఎందుకురా బాబు పెట్టారు అనుకున్నాను. ఆ పైన మ్యాటర్ చదివాక ఓహో ఇంత పురాతనమైనవా, ఇంత భద్రంగా దాసారా ఇన్నేళ్ళు అని అనుకున్నా. ఇటువైపు చూస్తే ఇవన్నీ పడవలే. ఒక్కొక్క పడవకి ఒక్కొక్క పర్పస్ ఉంది. చేపలు పడ్డానికి ఒక పడవ అయితే, ఎక్స్ప్లోరింగ్ కి ఇంకో పడవ, అలాగే వార్ కోసం ఇంకో పడవ, ఇలా రకరకాల పడవలు అనమాట. అలాగే వీళ్ళు యూజ్ చేసే వలలు అవన్నీ కూడా డిస్ప్లే చేశారు. చూస్తున్నారు కదా ఎన్ని రకాల పడవలు ఉన్నాయో. వాటి సైజెస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈవెన్ పర్ల్ ఫిషింగ్ కి కూడా ఒక సెపరేట్ పడవంటూ ఉండేది వీళ్ళకి. ఈ మ్యూజియం కి పిల్లల్ని తీసుకురాకుండా మంచి పని చేసామండి. వాళ్ళకి వస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇంకే పదండి పదండి అని మమ్మల్ని తినేస్తారు. ఎటు చూసినా పడవలే కనిపిస్తున్నాయి, అంతకు మించి ఇంకేమీ కనిపించట్లేదు. కాకపోతే ఇక్కడ చూస్తున్న చిన్న చిన్న పడవలను చూస్తుంటే భలే క్యూట్ గా ఉన్నాయి. మినియేచర్ పడవల్లాగా ఉన్నాయి అనమాట. అక్కడ పడవకున్న ఫ్లాగ్ ఉంది కదా, అదే యుఏఈ ఫ్లాగ్. ఈ పక్కన అయితే ఏకంగా ఒక మనిషిని కూర్చోబెట్టేసి ఆయన వల అల్లుతున్నట్టు చూపిస్తున్నారనమాట. ఇలా డ్రెస్సింగ్ స్టైల్ తెలుసు కదండి, ఈవెన్ మగవాళ్ళకైనా పై నుంచి కింద వరకు ఒకటే ఉంటది అనమాట. అది కూడా వైట్ కలరే ఉంటది మాక్సిమం. వీళ్ళు ఫిషింగ్ వెళ్ళేటప్పుడు ఏ ఫుడ్ తీసుకెళ్లేవారు ఏంటి అన్ని కూడా క్లియర్ గా డిస్ప్లే చేశారు. ఇంకో విషయం ఏంటంటే పర్ల్ క్వాలిటీ ఎలా చెక్ చేశారు ఏంటి అది కూడా క్లియర్ గా డిస్ప్లే చేశారనమాట. ఇప్పుడంటే మెషిన్స్ అవి ఉన్నాయి, అప్పట్లో అవేవి ఉండేవి కాదు కదా. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఎలా ఉంది ఏంటి అన్నది కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ మధు వాసు.